హాయ్ హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు మెయిన్ హెడ్లైన్స్ చూసుకున్నట్టయితే ట్రంప్ తారీఫ్లు చెల్లవు, విదేశాల పన్నులు రద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు. అయితే చూసుకున్నట్టయితే మొన్న అయితే మనకు ఈ ట్రంప్ తారీఫ్ వల్ల అయితే భారత్ ఎంతగానో నష్టపోయే ఛాన్సెస్ అయితే కనిపించినప్పటికీ అమెరికా సుప్రీంకోర్టు అయితే ఈ తారీఫ్ అయితే రద్దు చేసినట్టయితే తెలుస్తుంది. దీనికి సుంకాలు విధించే అధికారం కాంగ్రెస్ దేనని వెల్లడి. ఆ అధికారం అధ్యక్షుడి లేదని స్పష్టం చేసిన కోర్టు. రీఫండ్ విషయంపై ఎటు తేల్చని న్యాయమూర్తులు. భారత్ ఎగుమతులకు ఈ తీర్పు పెద్ద ఊరట. మరి ఈ తీర్పు వల్ల అయితే భారత్ కు ఒక పెద్ద ఊరట అయితే ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనివల్ల భారత్ కి ఎలాంటి నష్టం జరగకుండా అయితే చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల అయితే భారత్ సేఫ్ సైడ్ అయితే ఉందని తెలుస్తుంది. తారీఫ్ వల్ల ఎంతో నష్టపోవాల్సిన భారత్ ఇప్పుడు ఈ తీర్పు ద్వారా అయితే ఒక మంచి విషయమైనా అనుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్టయితే 700 కోట్లు ఎటు సాల్తలేవు. ఇది ఎందుకంటే రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ 700 కోట్లు అనేటివి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల తీసుకుంటున్నట్లయితే తెలుస్తుంది. కానీ వాళ్ళు రిటైర్డ్ అయ్యి 7 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఇప్పటి వరకు అయితే ఆరోగ్య పథకం పైన ఏదైతే రావాల్సి ఉందో ఇప్పటి వరకు అయితే వాళ్ళకి చేతి వరకు రాలేదు. 7 ఏళ్లు దాటుతున్నప్పటికీ కూడా 700 వాళ్ళ ఆరోగ్యంకి ఏమైనా క్షీణత వస్తే కూడా అప్పులు చేసుకుని ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కారణం వల్లనే ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే రిటైర్మెంట్ కు డబ్బులు లేక రిటైర్డ్ ఎస్ఐ మృతి, ఇలాంటి పరిస్థితులు ఇలాంటి సంఘటనలు కూడా ఎదురవుతున్న పరిస్థితి ఇలా ఉంది. మరి గవర్నమెంట్ దీని మీద ఎలా స్పందిస్తుంది, ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటుంది, మరి వాళ్ళ కోసం ఏమైనా ఆలోచిస్తుందా లేదా అనేది అయితే చూడాలి. గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ రిటైర్డ్ పదవిని అయితే అంటే ఏజ్ ని పెంచినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆ భారం అంతా కాంగ్రెస్ అధికారంలో ఉన్నందుకు ఆ భారం అంతా కాంగ్రెస్ మోయాల్సి వస్తుందని అయితే అంటున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నిర్వాహకంతో ఆదాయంలో 3వ వంతు ఉద్యోగుల జీతాలు పెన్షన్లకే. కోర్టు మెట్లు ఎక్కుతున్న రిటైర్డ్ ఉద్యోగులు. ఫైనాన్స్ సెక్రటరీపై వారానికి 60 నుంచి 70 కంటెంప్ట్ కేసులు. 9,000 కోట్లు దాటిన బకాయిలు తీవ్ర ఇబ్బందుల్లో మాజీ ఉద్యోగులు. చూసుకుంటున్నట్టయితే మరి ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా కోర్టు మెట్లు ఎక్కి ఇలాంటి నిరసనలు ధర్నాలు అయితే చేయాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇంకా రాష్ట్రానికి వచ్చే మొత్తం ఆదాయంలో 3వ వంతు అయితే ఉద్యోగులకే అనేసి అయితే కనిపిస్తుంది. కానీ ఉద్యోగులు మాత్రం రిటైర్డ్ ఉద్యోగులు మాత్రం ఇంకా అదే పరిస్థితుల్లో ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూనే ఉన్నారు. మరి గవర్నమెంట్ ఎప్పుడు స్పందిస్తుంది, వీళ్ళ మీద ఎప్పుడు వీళ్ళకి సాయం చేస్తుంది, వీళ్ళ మీద ఎప్పుడు చూస్తుందో చూడాలి. ఇంకా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఏఐ స్టార్ట్అప్ విలేజ్. మరి నిన్న నైట్ అయితే ఏఐ సమ్మిట్ 2026 అయితే జరిగింది. ఈ సమ్మిట్ లో భాగంగా మన తెలంగాణనే ఏఐ హబ్ గా అయితే ఉండబోతుంది. ఎందుకంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు ఏఐ హబ్ ని తెలంగాణగా చేయాలని అయితే చూస్తున్నారు. ఎందుకంటే మన రాష్ట్రంలోనే అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన స్టేట్ లోనే ఎక్కువగా యూత్ అనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ఏఐ డెవలప్మెంట్ అనేది యూజ్ అనేది అయితే ఎక్కువగా తెలంగాణలో అయితే బాగుంటదని అయితే ఆలోచిస్తున్నారు. ఇంకా మిగతా దేశాలలో అయితే ఇప్పుడు మిడిల్ ఏజ్ కి ఉంది, యూత్ పర్సంటేజ్ కూడా తక్కువ ఉండడం కారణం వల్ల ఈ ఇండియాలో అనేది ఏఐ హబ్ ను అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే భారతదేశాన్ని ప్రపంచ ఏఐ పవర్ హౌస్ గా నిర్మించాలి. ఇందుకోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం. ఏఐ ఒక టెక్నాలజీ కాదు, మానవ పరిణామ క్రమంలో శక్తివంతమైన మలుపు. ఏఐ పరిశోధనలో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పిలుపు. అయితే దీనికి ఇది ఒక తెలంగాణ అనేది ఒక ఏఐ పవర్ హౌస్ గా ఉండడం కోసం దీనికి కొంచెం మంత్రిత్వ శాఖ అనేది అవసరం ఉంది. ఇంకా దీనికోసం పనిచేయడం కోసం కొందరు అధికారులు అయితే కావాలని చెప్పేసి అయితే పిలుపునిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే మళ్ళీ అకాల వర్షాలు. రేపటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు, మోస్తరు వానలు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం. మరి 3 రోజులు అయితే వర్షాలు ఉన్నట్లయితే సూచిస్తోంది. డీసీ సబ్ ప్లాన్ కు వెంటనే అమలు చేయాలి.
మరి ఇక్కడ చూసుకుంటున్నాగా గన్ పార్క్ దగ్గర అయితే నిన్న ఒక నిరసన జరిగింది. బీసీ వాళ్ళకైతే బీసీ సప్లాన్లను వెంటనే అమలు చేయాలని చెప్పేసి అయితే నిరసనలు జరుగుతున్నాయి. ఇదైతే నిన్న చూసుకున్నట్లయితే గన్ పార్క్ వద్ద ధర్నా చేస్తున్న జార్జుల తీర్మాల్ మల్లన్న, ఎర్ర సత్యనారాయణ, హరిశంకర గౌడ్ తదితరులు. కామారెడ్డి డిక్లరేషన్ లోని హామీలను నెరవేర్చాలని డిమాండ్. తీర్మాల్ మల్లన్న, జార్జుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు హాజరు. ఇంకా చూసుకున్నట్టయితే అంచనాలకు తగ్గ ఆదాయం రాలే, 2 నెలలు 46,000 కోట్ల టార్గెట్. గతంలో చూస్తే పన్ను ఆదాయంలో 14,000 కోట్ల పెరుగుదల. జనవరి వరకు 1.26 లక్షల కోట్ల ట్యాక్స్ రెవెన్యూ. అంచనాల మేర రెన్యువల్ స్టాంప్స్, ఎక్సైజ్, సేల్స్ ట్యాక్స్ ఆదాయం. జీతాలు, పాత అప్పుల వడ్డీకే ఆవితరమవుతున్న ఎన్కంపెనీ. పరిమితులు దాటేసి 69 కోట్లకు చేరిన రాష్ట్ర ద్రవ్య లోటు. కాగ్ తాజా నివేదిక వెల్లడి. మరి రాష్ట్రంకి వచ్చిన ఇన్కమ్ ను చూసుకున్నట్టయితే మొత్తం ఆదాయం కంటే ఎక్కువ ట్యాక్స్ లకి వాటి వీటికే పోతున్నట్టయితే తెలుస్తుంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మీటర్లు గిర్రగిర్ర. రోజుకు సగటున 16,500 మెగావాట్లకు పైగా వినియోగం. మార్చిలో 18,000 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా. గృహ వ్యవసాయ వినియోగం పెరగడమే కారణం. ఈసారి 70 లక్షల ఎకరాల్లో సాగుతున్న పంటలు నీరు కంటే 9% అధికం. చూసుకున్నట్టయితే మరి ఇది కరెంటు కోసం అయితే ఉంది. కరెంట్ ఈసారి అయితే ఎక్కువగానే వాడకంలోకి వస్తుందని అయితే అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ పంటలు వేస్తున్న సమయంలో మనకి వాటర్ కోసం అనేది బోర్ అవి అనేది యూజ్ చేయాల్సి ఉంటది కాబట్టి బఫర్ కు టెర్రర్ అంట. కాంగ్రెస్ సర్కార్ చేతిలో సామాన్యుడు సఫర్. ఇష్టసారంగా బఫర్ జోన్ల నిర్ధారణ. ఒక్కో చోట ఒక్కోలా. జీవో 116కు విరుద్ధంగా ప్రభుత్వ తీరు. మూసి ప్రాజెక్టులో తాజాగా 30 నుంచి 50 మీటర్లకు పెంపు. ఎల్ఆర్ఎస్ ఏకంగా 200 మీటర్లు బఫర్ జోన్ గా ఖరారు. ప్రభుత్వ నిర్ణయంతో మూసి పరివాహకంలో భూకంపమే. జంట జలాశయ చుట్టూ ఇదే నిబంధన వర్తిస్తుందా? అలాగైతే మంత్రులు బడాబాబులు ఇల్లు కూలిస్తారా? మరి ఇదైతే చూసుకున్నట్లయితే హైడ్రా ఇప్పుడు అక్రమ భూములు అని చెప్పేసి అక్రమ స్థలాలు ఆక్రమించుకున్నారని చెప్పేసి అయితే ఏమున్నా సరే అక్కడ ఇల్లు ఉన్నా సరే ఇంకా పేద ప్రజలు ఏమైనా చిన్న చిన్న షాప్లు లాంటివి అయితే పెట్టుకొని అవే అవి ఆధారంగా బతుకుతున్న టైంలో కూడా అవి కాదని చెప్పేసి అయితే కూల్చేయడం అలాంటివి అయితే చేస్తున్నారు వితౌట్ ఎనీ నోటీస్. అట్లాంటివి చేయకుండా ఒకవేళ అదే జాగాలో ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లనే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా అని చెప్పేసి అయితే ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది గవర్నమెంట్ ని. మీరే అనుమతి ఇచ్చి మీరే కూల్చేస్తారా? మరి అప్పుడు పర్మిషన్స్ అడిగేటప్పుడు అయితే వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చేస్తారు. తర్వాత ఇట్లా కొన్ని డేస్ కి ఆ పేరుతో ఈ పేరుతో అయితే ఇట్లా కూల్చేయడం కరెక్టేనా ఎంతవరకు అని చెప్పేసి అయితే క్వశ్చన్స్ అనేది రేజ్ చేస్తున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే కేతంపల్లిలో అరాచకం. కేజీబీబీలో ఫుడ్ పాయిజన్. ఈ ఫుడ్ పాయిజన్ అయితే రోజుకొక న్యూస్ అనేది అయితే మనం చూస్తున్నాం పేపర్ లో. ఇలాంటి అసలు సంఘటనలు ఎందుకు ఇట్లా అవుతున్నాయి? కరెక్ట్ ప్రాపర్ మెయింటెనెన్స్ లేకనా, లేకపోతే కరెక్ట్ యాక్షన్ తీసుకోకనా ఇట్లా ఎంతమంది ప్రాణాలతో చిలగాటలు ఆడతారు అనేసి అయితే క్వశ్చన్ చేస్తున్నారు. పేరెంట్స్ కూడా ఇది మెయిన్లీ హాస్టల్స్ లోనే ఎక్కువగా జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. పేరెంట్స్ ఎంతో వాళ్ళ మీద హోప్స్ పెట్టుకొని అయితే ఎంతో నమ్మకంతో హాస్టల్లో జాయిన్ చేపిస్తే పిల్లలు ఇట్లా అనారోగ్య పాలవడం ద్వారా పేరెంట్స్ చాలా ఆందోళన చెందుతున్నారైతే చెప్పొచ్చు. దీనిపైన ప్రభుత్వం తొందరగా స్పందించి ఏదో ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకోవాలని కోరుతున్నారు. కేతంపల్లిలో అరాచకం. కాంగ్రెస్ లో చేరలేదని బీఆర్ఎస్ కౌన్సిలర్లకు వేధింపులు. మున్సిపాలిటీకి కైవసానికి అడ్డుదారులు. విచ్చలవిడిగా కాంగ్రెస్ ప్రలోభాలు. ఒక్కొక్కరికి 3 కోట్ల చొప్పున ఆఫర్. మాట వినడం లేదని బెదిరింపులు. బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఇంటిపై సింగరేణి రెవెన్యూ శాఖ అధికారుల దాడులు. ఇల్లు కూల్చేస్తామంటూ దౌర్జన్యం. కంచె తొలగించే భయపెట్టే యత్నం. కాంగ్రెస్ నుంచి ప్రాణహాని ఉందంటూ రోధించిన కౌన్సిలర్ భార్య విజయ. చూసుకున్నట్టయితే ఇది ఒక గుండాగిరి దాదాగిరి అంటారు కదా, ఆ రకంగా అయితే ఇది వెళ్తుంది. ఇలాంటి దౌర్జన్యాలకైతే పాల్పడుతున్నారు. ఒక గవర్నమెంట్ పొజిషన్ లో ఉన్నామంటే పేద ప్రజలకు ఏదో ఒక సహాయం చేయడానికో వాళ్ళని ఆదుకోవడానికో ఉండాలి తప్ప ఇలాంటి దౌర్జన్యాలు చేయడానికి అయితే కాదు. వాళ్ళని బెదిరింపులు ఇంకా
చెప్పింది వినకపోతే వాళ్ళు ఇల్లు కూల్ చేస్తామని చెప్పి వాళ్ళు ఉండేది చిన్న ఇంట్లో ఇంకా అది కూడా కూల్ చేస్తామని చెప్పేసి అయితే ఇట్లా దౌర్జన్యాలకైతే వస్తున్నట్టు కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి, ఇంకా మరిన్ని అప్డేట్స్ నేను ముందు ఉంటాను. Time 24/7.